హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాల్ని షేర్ చేస్తున్నానండి. అలాగే ఈ చిట్కాలు మనం యూస్ చేయడం వలన రోజు మనం కిచెన్లో చేసుకునే పనులు ఎంతో సులభం అవుతాయండి. అలాగే మనకి మనీ ఇంకా టైం సేవింగ్ కూడా చాలా వరకు అవుతుంది. ఫస్ట్ టిప్ చూద్దామండి. మనం బట్టలు ఆరేసుకోవడానికి యూస్ చేసే క్లిప్ తోటి మంచి 2 టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ డబుల్ టేప్ స్టిక్కర్ని తీసుకొని 2 క్లిప్పులకి కూడా ఇలాగా బ్యాక్ సైడ్ అయితే మనం అతికించేసుకోవాలండి. ఇప్పుడైతే సింక్ పక్కన నేను ఈ క్లిప్పుల్ని రెండింటిని కూడా పెట్టుకుంటున్నాను. డబుల్ టేపు స్టిక్కర్ పెట్టుకున్నాం కదండి, ఆ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్ని తీసేసి ఇక్కడ రెండింటిని కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలాగా ఒక క్లిప్ అయితే ట్యాప్ పక్కన పెడుతున్నానండి, ఇంకొక క్లిప్ కొంచెం పైకి పెట్టుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ ట్యాప్ పక్కన ఉన్న క్లిప్కి అయితే స్క్రబ్బర్ని పెట్టుకోవచ్చండి. మనం వెజిల్స్ వాష్ చేసిన తర్వాత దాన్ని కడిగేసి పక్కనే పెట్టేసామంటే పూర్తిగా వాటర్ పోకుండా స్మెల్ అనేది వస్తుందండి. స్మెల్ వచ్చిందంటే అందులోనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇలాగా ఒక క్లిప్ని, బట్టల క్లిప్ని ఈ విధంగా మనం పెట్టుకొని ఆ స్క్రబ్బర్ పెట్టామంటే అందులో వాటర్ అంతా పోయి డ్రై అయ్యి స్మెల్ రాకుండా ఉంటుంది. సెకండ్ క్లిప్కి అయితే నేను ఇక్కడ కర్చీఫ్ని పెట్టుకుంటున్నానండి, హ్యాండ్ కర్చీఫ్ని. ఇలాగా మనం వెజల్స్ వాష్ చేసిన దగ్గర, సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు వెంటనే తుడుచుకోవడానికి బాగుంటుంది. సెకండ్ టిప్ అయితే మనం సారీలోని బ్లౌజ్ని ఈ విధంగా మనం పెట్టుకోవడం రెగ్యులర్గా పెట్టుకుంటామండి. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టి చూపిస్తున్నాను. బ్లౌజ్ని అయితే ఇలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని సెంటర్లోని సారీ పెట్టేసుకోవాలి. సారీ పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలాగా క్లోజ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని బోత్ సైడ్స్ కూడా సారీని మనం ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం సారీ కట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఆ పిన్ లోపలికి సారీ వెళ్ళిపోయి సారీ అనేది మనకి మొత్తం కూడా థ్రెడ్ లాగేస్తుంది. చాలా కాస్ట్ పెట్టుకునేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఈ చిన్న చిట్కా యూస్ చేశారంటే అస్సలు మనకి సారీ పాడవకుండా ఉంటుంది. మన దగ్గర ఏదైనా స్టోన్ ఉందంటే పూసని ఇలాగా సేఫ్టీ పిన్లోకి పెట్టుకున్నామంటే మనకి సారీ అనేది పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ మిక్సీ అనేది మనం డైలీ యూస్ చేస్తుంటామండి. చట్నీ కానీ లేదంటే ఏవైనా పేస్ట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాము, దోశ పిండి చేస్తూ ఉంటాము. అటువంటప్పుడు మనకి మిక్సీ అనేది ఇలాగా వాటర్ పడి మొత్తం కూడా పాడైపోతుందండి. అది మనం చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లిక్విడ్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ వరకు కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకోవాలండి, హాట్ వాటర్ని. అందులోని కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి, వంట సోడా యూస్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ కానీ ఇంకా జిడ్డు మరకలు అన్నీ కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోని హాఫ్ లెమన్ని వేస్తున్నానండి, లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. కొంచెం డిష్ వాషర్ లిక్విడ్ ఒక స్పూన్ వరకు వేసాను. ఈ మూడు కూడా బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని మిక్సీ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడైతే క్లాత్కి వాటర్ లేకుండా మొత్తం తీసేయాలండి. ఎందుకంటే మిక్సీలోకి వాటర్ వెళ్ళిందంటే మిక్సీ పాడైపోతుంది. ఈ విధంగా లోపల వైపు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఒకసారి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కానీ పిండి ఏమున్నా సరే ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తే చాలా ఫాస్ట్గా కూడా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం ఒక పాత బ్రష్, ఏదైనా చిన్న బ్రష్ ఉంటే ఆ బ్రష్ కూడా తీసుకొని లోపల వైపు ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే మిక్సీ జార్ పెట్టే దగ్గర కూడా మనకి చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం మంచి వాటర్ తీసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. వెంటనే డ్రై క్లాత్తో తుడిచేసామంటే ఎక్కడైనా సరే ఆ లిక్విడ్ అది ఉందంటే అలాగ మరకలు కట్టేస్తుందండి. అందుకే కొంచెం మంచి వాటర్ తీసుకొని క్లీన్ చేసేసిన తర్వాత డ్రై క్లాత్తో తుడుచుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది.
వైర్ కూడా అదే విధంగా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే డ్రై క్లాత్ తోటి ఒకసారి తుడుచుకుంటే మిక్సీ అనేది మంచి షైనింగ్ తోటి మరకలు లేకుండా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా క్లీన్ అయిపోతుందండి. ఇదే విధంగా లిక్విడ్ యూజ్ చేసి గ్రైండర్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి లిక్విడ్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.